ఫ్రెండ్స్ వీక్లీ ఆటో అప్డేట్స్ ఎపిసోడ్ 31కి అందరికీ స్వాగతం. అండ్ ఈరోజు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 25, 2026 ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. అండ్ ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి బీవైడీ నుంచి బీవైడీ వాళ్ళ కార్స్ మీద ప్రైజెస్ అయితే పెంచేసింది. దగ్గర 2 to 3% ప్రైజెస్ పెరగబోతున్నాయి. 50,000 నుంచి 1,10,000 వరకు ప్రైజెస్ అయితే పెరగబోతున్నాయి. అన్ని మోడల్స్ మీద ఇవి పెరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ మంత్ నుంచి ఇంప్లిమెంట్ అయితే కొత్త ప్రైజెస్ అన్నీ పెంచుతున్నాయి. ఓన్లీ బీవైడీ అనే కాదు, మాక్సిమం అన్ని బ్రాండ్స్ ఏప్రిల్ నుంచే పెంచేసింది. ఏప్రిల్ 1 నుంచే 1 to 2% అయితే అందరు పెంచుతున్నారు. ఇప్పుడు వీళ్ళు వస్తారు 2 to 3% పెంచారు. నెక్స్ట్ మనకి రెనో డస్టర్, ఇది 5 స్టార్ రేటింగ్ స్కోర్ చేసింది. భారత్ ఎన్క్యాప్లో అన్ని 5 స్టార్ స్కోర్ చేస్తూ అంటే ఇది కూడా స్కోర్ చేసింది. అండ్ కాకపోతే దీని స్కోర్ చూసుకుంటే మాత్రం సెల్టాస్ కంటే కొద్దిగా తక్కువే ఉంది. ప్రజెంట్ టాప్లో సెల్టాస్ ఉంది, 31.7 వరకు స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 32 పాయింట్స్. అడల్ట్ రేటింగ్. చైల్డ్ విషయానికి వస్తే 45 అవుట్ ఆఫ్ 49 స్కోర్ చేసింది. డస్టర్ విషయానికి వస్తే 30.49 అవుట్ ఆఫ్ 32 అడల్ట్. చైల్డ్ విషయానికి వస్తే సేమ్ సెల్టాస్ లాగే 45 అవుట్ ఆఫ్ 49 అయితే స్కోర్ చేసింది. అందరం ఎక్స్పెక్ట్ చేసిందే డస్టర్ రగ్గడ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, 5 స్టార్ రేటింగ్ స్కోర్ చేసిందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు 5 స్టార్ రేటింగ్ తో డస్టర్ అయితే వచ్చింది. అండ్ డస్టర్ వీడియో గురించి చాలా మంది అడుగుతున్నారు. రేపు డస్టర్ కంప్లీట్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ అయితే వస్తుంది, చెక్ చేసేయండి. నెక్స్ట్ సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ అయితే తీసుకొని వచ్చింది. ఏవైతే హెవీ వెహికల్స్ ఉంటాయో, ట్రక్స్ కానివ్వండి, లారీస్ కానివ్వండి, ఇవి నేషనల్ హైవేస్ మీద సైడ్స్ కి పార్క్ చేస్తూ ఉన్నారు. సో వీటి వల్ల యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి. 30% ఇంక్రీజ్ అయినాయి ఇట్లాంటి వాటి వల్ల యాక్సిడెంట్స్. సో దీన్ని సీరియస్ గా తీసుకుంది. నేషనల్ హైవేస్ లో పక్కన లారీస్ కానీ ఇట్లాంటివి ఆపకండి. ఒకవేళ ఆపాలనుకుంటే లైన్ బై కానీ లేకపోతే డాబాస్ ఇలాంటివి ఉంటే అట్లాంటి చోట ఆపుకోండి, కానీ ఇలా రోడ్డు మీద ఆపకండి అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే ఏవైతే NHAI ఉన్నాయో ఇలాంటి సంస్థలకు కూడా వీటి గురించి మొత్తం చెక్ చేసి ప్రాపర్ సిస్టమ్ తీసుకురామని చెప్పేసి గైడెన్స్ అయితే ఇచ్చింది. అండ్ రీసెంట్ గా ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇట్లనే ఆగున్న లారీని ఢీకొట్టి ఒక ముగ్గురు చిన్న పిల్లలు, వీళ్ళు ఏదో రీల్ రికార్డ్ చేస్తున్నారు. ముగ్గురు బైక్, పల్సర్ బైక్, హెల్మెట్ లేదు, ఒక్కళ్ళు కూడా హెల్మెట్ అయితే పెట్టుకోలేదు. జస్ట్ రీల్ రికార్డ్ చేస్తూ ఓవర్టేక్ చేశారు. ఓవర్టేక్ చేయగానే ఒకటి తప్పించుకోగానే ముందు ఒకటి పార్క్ ఉన్న లారీ ఉంది, దాన్ని గుద్దేశారు. స్పాట్ లో ముగ్గురు చనిపోయారు. అండ్ ఎవరైతే వీడియో రికార్డ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఇంజురీ అయితే అయ్యారు. ఇట్లా ఆగున్న లారీస్ వల్ల మనం యాక్సిడెంట్స్ చాలా చూస్తున్నాం. అందుకే సుప్రీంకోర్టు అయితే ఇలా డిసిషన్ అయితే తీసుకుంది. MG విండ్సర్ ఇవి ఇప్పుడు టాక్సీ వర్షన్ అయితే వస్తుంది. నార్మల్ మోడల్ తో కంపేర్ చేస్తే ఇది ఒక 60,000 రూపీస్ తక్కువ రేట్ కి తీసుకొని వస్తున్నారు. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 13,49,000 రూపీస్ దాకా ఉంది. అదే నార్మల్ మోడల్ ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 14,10,000 రూపీస్ వరకు ఉంటుంది. బ్యాటరీ రేంజ్ వీటిలో ఎట్లాంటి తేడా అయితే ఉండదు, ఓన్లీ ప్రైస్ లో మాత్రం డిఫరెన్స్ అయితే ఉంటుంది. టాక్సీ వర్షన్ కొంచెం తక్కువ రేట్కి అయితే వస్తున్నాయి. ఇది ఓన్లీ బేస్ వేరియంట్ ఏదైతే ఉందో ఆ బేస్ వేరియంట్ కే వీళ్ళు కమ్యూట్ వర్షన్ అని తీసుకొస్తున్నారు. టాప్ మోడల్స్ ఏవైతే ఉంటాయో, అంటే లాంగ్ రేంజ్ మోడల్స్ ఏవైతే ఉంటాయో వాటికైతే ఈ మోడల్ అయితే ఉండదు. ఓన్లీ బేస్ మోడలే టాక్సీ లాగా తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ మనకి టెస్లా నుంచి టెస్లా మోడల్ Y ఒక కార్ ఇండియాలో అమ్ముతున్నారు. ఇప్పుడు దీనిలో టెస్లా మోడల్ YL అని చెప్పి తీసుకొని వచ్చారు. ఇది వచ్చేసరికి 6 సీటర్ వర్షన్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా సీట్స్ అయితే ఉంటాయి. ప్రాపర్ గా 6 అయితే కూర్చోవచ్చు డ్రైవర్ తో కలిపి. అండ్ ఇది ఆల్ వీల్ డ్రైవ్ తో వస్తుంది. నార్మల్ గా మోడల్ Y చూసుకుంటే మనకి రేర్ వీల్ డ్రైవ్ ఉండేది, ఇది కంప్లీట్ గా ఆల్ వీల్ డ్రైవ్ తో వస్తుంది. అండ్ దీని బ్యాటరీ కెపాసిటీ కూడా నార్మల్ మోడల్ తో కంపేర్ చేస్తే ఎక్కువ, ఇది 88 kWh బ్యాటరీ అయితే వస్తుంది. దీని రేంజ్ కూడా 681 kilometers రేంజ్ అయితే ఉంటుంది. నార్మల్ మోడల్ తో కంపేర్ చేస్తే ఇది కొద్దిగా పొడుగు కూడా ఎక్కువ ఉంటుంది. నార్మల్ మోడల్ మనకి 4.76 meters ఉంటే ఇది 4.96 వరకు ఉంటుంది. దగ్గర ఒక 179 mm ఎక్కువ లెంత్ అయితే ఉంటుంది YL మోడల్. అండ్ వీల్ బేస్ కూడా పెరుగుతుంది. వీల్ బేస్ కూడా 150 mm పెరుగుతుంది నార్మల్ మోడల్ తో కంపేర్ చేస్తే. ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి టెస్లా మోడల్ YL ది 61.99 lakh ఎక్స్షోరూమ్. నెక్స్ట్ మనకి మినీ నుంచి మినీ కంట్రీమెన్ లో C అని చెప్పేసి ఒకటి వర్షన్ తీసుకొని వస్తున్నారు. ఇది ఇండియాలో కంప్లీట్ గా అసెంబ్లీ అయితే చేస్తున్నారు. ఎక్స్పెక్టెడ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ దీనికి 40 to 55 lakh ఉండొచ్చు అని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. దీనిలో ఇంజన్ BMW X1 ఏదైతే 1.5 లీటర్ 3 cylinder పెట్రోల్ ఇంజన్ ఉందో దాన్ని అయితే యూజ్ చేయబోతున్నారు. ఇది అంత పవర్ఫుల్ ఇంజన్ అయితే కాదు. మామూలుగా అయితే మనం చూసేది కంట్రీమెన్ లో కానీ మినీ కూపర్ లో కానీ 2 లీటర్ ఇంజన్ చూస్తూ ఉంటాము. అది చాలా బాగుంటుంది. 2 లీటర్ 4 cylinder ఇంజన్, అది 200 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తే, టార్క్ 300 Nm ఉంటుంది. దాని డ్రైవింగ్ ఫీల్ డిఫరెంట్ అయితే ఉంటుంది. సో ఇది తక్కువ రేట్లు తీసుకురావడానికి, ఇండియాలో అసెంబుల్ చేయడానికి ఇప్పుడు ఇంజన్ కూడా BMW X1 ఏదైతే యూజ్ చేస్తున్నా దాన్ని యూజ్ చేసి ఈ మోడల్ అయితే తీసుకొని రాబోతున్నారు. దీని ప్రీ బుకింగ్ కూడా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మంత్ నుంచి సేల్ తీసుకొని రావచ్చు మే నుంచి. అంతేకాదు రేంజ్ రోవర్ స్పోర్ట్ ఆటోబయోగ్రఫీ కూడా ఇండియాలోనే ఇప్పుడు అసెంబుల్ చేస్తున్నారు. ఆటోబయోగ్రఫీ ఆల్రెడీ ఉంది, 4.4 లీటర్ ఇంజన్ లోనే దొరుకుతుంది. అది మాత్రం ఇండియాలో అసెంబుల్ చేయలేరు, ఎందుకంటే ఆ ఇంజనే ఇంపోర్టెడ్ డైరెక్ట్ BMWది. అది మాత్రం ఉండదు. ఏదైతే బేస్ మోడల్స్ మన ప్రజెంట్ రేంజ్ రోవర్ స్పోర్ట్ మీరు తీసుకోవాలనుకుంటే HSC అని ఉంటాయి. అవి నార్మల్ ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 1.39 CR దాకా ఉంటాయి. ఇప్పుడు వీటిని కొంచెం బెటర్ గా, అంటే ఆటోబయోగ్రఫీ అంటే తెలిసిందే కదా, ఇంకా కొద్దిగా యాడెడ్ ఫీచర్స్ ఉంటాయి. alloy wheels వచ్చేసరికి దీనిలో 22 inch ఉంటాయి, దానిలో 21 inch ఉంటాయి HSC లో. అండ్ 3 zone క్లైమేట్ కంట్రోల్ నుంచి 4 zone క్లైమేట్ కంట్రోల్ చేంజ్ అవుతుంది. మెరిడియన్ సౌండ్ వచ్చేసరికి దీనిలో నార్మల్ ఉంటే ఇది సిగ్నేచర్ సౌండ్ తో వస్తుంది ఆటోబయోగ్రఫీ. అండ్ ఇంకా బెటర్ గా సీట్ లో మసాజ్ ఫంక్షన్స్, ఇట్లా మీకు ఇవన్నీ ఇంకా లగ్జరీ అనమాట. ఆటోబయోగ్రఫీ అంటే లగ్జరీ ఉంటాయి. ఆ ఫీచర్స్ అని దీనిలో యాడ్ అయితే ఎక్స్షోరూమ్ ప్రైస్ 20 లక్షలు పెంచారు. నార్మల్ HSC మోడల్ వచ్చేసరికి 1.39 CR ఉంటుంది ఇండియాలో.
ఇండియాలో. అదే మనం ఇప్పుడు రేంజ్ రోవర్ స్పోర్ట్ ఆటోబయోగ్రఫీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 1.6 CR వరకు ఉంటుంది. ఇది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,73,00,000 కాడ వచ్చేస్తుంది హైదరాబాద్లో రేంజ్ రోవర్ స్పోర్ట్ HSE. అది ఆటోబయోగ్రఫీ మీరు తీసుకోవాలనుకుంటే ఆన్ రోడ్ ప్రైస్ 2 కోట్ల దాకా అయితే వెళ్ళిపోతుంది. ఈ మోడల్ అయితే తీసుకొని వస్తున్నారు. ఇది ఓన్లీ మీకు 3 లీటర్ ఇంజన్తో వస్తుంది. ఏదైతే ఇండియాలో అసెంబుల్ చేస్తున్నారు ఓన్లీ 3 లీటర్ ఇంజన్స్, 3 లీటర్ పెట్రోల్ ఇంజన్, 3 లీటర్ డీజిల్ ఇంజన్. ఏదైతే V8 ఇంజన్స్ ఉంటాయో 4.4 లీటర్ BMW ఇంజన్స్ అవి మాత్రం ఇండియాలో అసెంబ్లీ చేయరు, అవి డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. ఏదైనా అది ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. రేంజ్ రోవర్ స్పోర్ట్ ఆటోబయోగ్రఫీ కానివ్వండి, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కానివ్వండి, 4.4 లీటర్ V8 ఇంజన్తో కావాలనుకుంటే మీకు డిఫెండర్ ఆక్టా కానివ్వండి, ఇవన్నీ మీరు డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. డిఫెండర్ కంప్లీట్గా అన్ని మోడల్స్ ఇంపోర్టే ప్రస్తుతానికి అయితే. రేంజ్ రోవర్ స్పోర్ట్లో అయితే మాత్రం బేస్ మోడల్స్ 3 లీటర్ ఇంజన్తో వచ్చే మాత్రం ఇండియాలోనే అసెంబుల్ చేస్తున్నారు. ఏదైతే హై పర్ఫార్మెన్స్ వేరియంట్ ఉందో 4.4 లీటర్ V8 ఇంజన్స్ అవి మాత్రం ఇంపోర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి KTM అండ్ బజాజ్ నుంచి. ఆ బజాజ్ లో మీకు తెలిసిందే NS 400Z అని బైక్ ఉంటుంది కదా, దానికి 350cc వర్షన్ అయితే తీసుకొచ్చారు. అలాగే KTM Duke 390cc ఉంది కదా, దానికి 350cc వర్షన్ అయితే తీసుకొచ్చారు. వీటి నేమ్స్ అయితే ఎటువంటి చేంజెస్ చేయలేదు, కానీ డిస్ప్లేస్మెంట్ లో మాత్రమే అయితే చేంజెస్ చేశారు. లైక్ ఇప్పుడు బజాజ్ NS 400 డిస్ప్లేస్మెంట్ చూసుకుంటే అది 349.13cc ఇంజన్ అయితే వస్తుంది. దీని పవర్ విషయానికి వస్తే ఇది 40 HP పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, 33.2 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ప్రైస్ విషయానికి వస్తే 1.93 lakh అయితే పెట్టున్నారు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇది. దీని ఓల్డ్ వర్షన్ కి దీనికైతే ప్రైస్ విషయంలో ఎటువంటి చేంజెస్ అయితే లేదు. అలాగే KTM 390 డ్యూక్ విషయానికి వస్తే దీని డిస్ప్లేస్మెంట్ చూసుకుంటే 349.32cc ఇంజన్ అయితే వస్తుంది. అలాగే దీని పవర్ అండ్ టార్క్ విషయానికి వస్తే 41.5 హార్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 33.5 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. లైక్ వెన్ కంపేర్ టు బజాజ్ తో కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా స్లైట్లీ పవర్ లో డిఫరెన్స్ అయితే ఉంది. దీని ట్యూనింగ్ కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 2.7 lakh అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే పెట్టారు. లాస్ట్ ఓల్డ్ వర్షన్ చూసుకుంటే మనకు 3.39 lakh అయితే ఉండేది. 63,000 అయితే డిఫరెన్స్ అయితే ఉంది లాస్ట్ దానికి దీనికి. నెక్స్ట్ వచ్చేసి SD నుంచి. SD వాళ్ళు జెన్జీ కిడ్స్ కోసం రీసెంట్ గా వాళ్ళ స్క్రాంబ్లర్ కి కొత్త వర్షన్ అయితే తీసుకొచ్చారు. దీనిలో వీళ్ళు చాలా వరకు అయితే చేంజెస్ చేశారు. లైక్ ఇంజన్ అయితే కొత్త ఇంజన్ అయితే తీసుకొచ్చారు. దీని డిస్ప్లేస్మెంట్ విషయానికి వస్తే 334cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్. దీని పవర్ విషయానికి వస్తే 30 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది ఆల్ LEDs అయితే వస్తుంది. అండ్ అలాగే ఇది లైటెస్ట్ స్క్రాంబ్లర్ అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సేమ్ లాస్ట్ ఇంజన్ లాగానే ఇది 6-speed గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ అలాగే స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ అయితే వస్తుంది. చాలా లైట్ అయితే ఉంటుందని చెప్తున్నారు బైక్ ఇది. బేస్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 1.99 lakh అయితే ఉంది. కలర్ ఆప్షన్స్ బట్టి ప్రైస్ అయితే పెరుగుతుంది అనమాట. అండ్ టాప్ ఎండ్ చూసుకుంటే మీకు 2.08 lakh అయితే ఉంది. మెయిన్ గా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇంజన్ గురించే మాట్లాడుతున్నారు. చాలా రిఫైన్మెంట్ గా ఉంటుందని, అలాగే చాలా స్మూత్ ఉంటుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మన యూనియన్ మినిస్టర్ నుంచి నితిన్ గడ్కరీ గారు రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారనమాట. ఏమంటే ఎథనాల్ 100ని తొందరలో తీసుకురావాలి. మన ఏదైతే మనం బయట పెట్రోల్ ఫాజిల్ ఫ్యూయల్స్ కి పే చేస్తామో వాటిని తగ్గించుకోవాలి, ఇంపోర్ట్ చేసుకోకుండా కంప్లీట్ గా E100 తీసుకురావాలంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే E20 నడుస్తుంది, కాకపోతే E100 అంటే ఇంజనే మారిపోద్ది, కంప్లీట్ ఇంజనే మారిపోద్ది. ఆయన ఇంకొక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారన్న E85 అనేసి. తొందరలో E85 కి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే డ్రాఫ్ట్ రూల్ కూడా ప్రిపేర్ చేశారనమాట. అంటే ఎప్పుడు తీసుకురావాలి, ఎలా దీన్ని తీసుకురావాలి, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా బిల్డ్ చేయాలని కూడా. E85 అంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీస్ అని మనకు రీసెంట్ గా ఈ మొబిలిటీ షోస్లోనో ఆటో షోస్లో ఉంటాయి కదా, వాటిలో ఒక్కొక్క బైక్ తీసుకొస్తా ఉన్నారు. ఆ బైక్ సపోర్ట్ చేసే కూడా E85 వరకే సపోర్ట్ చేస్తుంది. E100కి సపోర్ట్ చేసే వెహికల్స్ అయితే లేవు. టొయోటా కంపెనీ ఒక కార్ అయితే రిలీజ్ చేశారు, E100 కంపాటబుల్ కార్. అది అదైతే ఇప్పుడు మార్కెట్లోకి అయితే రాదు, ఇప్పుడల్లా అయితే కుదరదు కూడా. దానికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాల్సి వస్తుంది. మనకి E20 కంపాటబుల్ ఉన్నాయి వెహికల్స్ మోస్ట్లీ ఇండియాలో. అయితే చూద్దాం ఏమైతుందో E100 వచ్చాక ఏమైతుందో చూడాలి. నెక్స్ట్ మెర్సిడీస్ నుంచి మెర్సిడీస్ CLA 200 అండ్ మెర్సిడీస్ CLA 250+ లాంగ్ రేంజ్. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్స్ ఇవి ఇండియాలో లాంచ్ చేశారు. అండ్ ఏదైతే లాంగ్ రేంజ్ ఉందో అది ఇప్పటి నుంచే సేల్కి తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ మంత్ నుంచి అవైలబిలిటీకి తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఏదైతే బేస్ మోడల్ ఉందో అది మాత్రం జూన్లో సేల్కి అయితే వస్తుంది. బేస్ మోడల్ ప్రైస్ వచ్చేసరికి 55 lakhs ఉంది. టాప్ మోడల్ ఏదైతే లాంగ్ రేంజ్ ఉందో అది వచ్చేసరికి 59 lakh ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ నేను చెప్పేది. ఇవి ఆన్ రోడ్ అయితే మారిపోతాయి. బేస్ మోడల్ 58 kWh బ్యాటరీతో వస్తుంది. రేంజ్ వచ్చేసరికి 542 kilometers వరకు ఉంటుంది. అదే టాప్ మోడల్ వచ్చేసరికి 85 kWh బ్యాటరీతో వస్తుంది. దీని రేంజ్ వచ్చేసరికి 792 kilometers వరకు ఉంటుంది. అండ్ ARAI క్లెయిమ్డ్ ఇది. మీకు నార్మల్గా అయితే మాత్రం లాంగ్ రేంజ్ ఒక 600 వరకు రావచ్చు ఇండియాలో మన కండిషన్ తగ్గట్టు అయితే. అండ్ ఆ 600 కానీ చాలా ఎక్కువ రేంజ్ ఇది. ఆ ప్రైస్కి ఇది 59 lakh ఎక్స్ షోరూమ్కి వస్తుంది. ఆన్ రోడ్ 60 to 70 మధ్యలో అయితే వచ్చేస్తుంది. ఈ రెండు మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే 240 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తాయి. జస్ట్ వీళ్ళు చెప్పేది 400 kilometers రేంజ్ 20 minutesలో ఛార్జ్లో వచ్చేసిద్ది అని చెప్పేసి. నెక్స్ట్ మనకి కేరళ నుంచి కేరళ పోలీస్ ఇప్పుడు అప్డేట్ అయితే అయ్యారు. చక్కగా గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళకి ఎక్స్పల్స్ బైకులు ఇస్తుంది.
గుర్కా 4x4 వెహికల్స్ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఆఫ్ రోడింగ్ అయితే ఉంటాయన్నమాట. అంటే కొంచెం డిఫికల్ట్ టెరైన్స్ అయితే ఉంటాయి వాళ్ళు వెళ్ళడానికి. సిటీల్లో కాదు, మామూలుగా ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇలాంటి టఫ్ సిచ్యువేషన్ ఎదుర్కొంటారు. అట్లాంటి చోట్ల వెళ్ళి 4x4 వెహికల్స్ ఉండాలి. అండ్ ఇట్లాంటి బైక్స్, అడ్వెంచర్ బైక్స్ ఉంటాయి కదా మన ఎక్స్పల్స్ ఇట్లాంటివి, అట్లాంటివి బాగుంటాయి అని చెప్పేసి ఇవి అయితే ఇప్పించింది గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసి ఫాస్టాగ్ నుంచి. ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ అందరికీ తెలిసిన విషయమే, చాలా మంది కొంటా ఉన్నారు కూడా. ఈ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ మీరు కొనాలనుకుంటే పర్టికులర్ వెబ్సైట్లోనే కొనండి. లైక్ పర్టికులర్ యాప్ ఆర్ పర్టికులర్ వెబ్సైట్ మన ఇండియన్ గవర్నమెంట్ ఏవైతే చెప్పారో వాటి నుంచి అయితే కొనండి. ఎందుకంటే చాలా వరకు ఫేక్ సైట్స్ అయితే వీటి సెల్ చేస్తున్నాయి. వాటిలో కొంటే మీ డబ్బులు పోతాయి తప్ప మీకు ఎటువంటి యాన్యువల్ పాస్ అనేది రాదు. ఒకవేళ మీరు తీసుకోవాలంటే రాజమార్గ్ యాత్ర యాప్ ఆర్ NHA వాళ్ళ వెబ్సైట్ ఏదైతే ఉందో రాజమార్గ్ యాత్ర NHA.gov.in ఆ వెబ్సైట్కి వెళ్ళండి. కింద లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ మనకి చైనాలో సీరస్ ఆటో వాళ్ళు ఒక పేటెంట్ అయితే తీసుకున్నారు. ఈ పేటెంట్ చాలా యూస్ఫుల్ అండ్ కొద్దిగా విచిత్రంగా కూడా ఉంది. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా బాత్రూమ్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా సైడ్కి ఆపుకొని డాబాకి వెళ్ళడము ఇట్లాంటివన్నీ మనం చేస్తూ ఉంటాం, తెలిసిందే మనకి. మరీ అర్జెంట్ అయితే చెట్లలోకి వెళ్ళిపోవడమే. సో ఇట్లా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సీట్ కిందే టాయిలెట్ అయితే పెట్టేశారు. సో ఒకవేళ మీకు అర్జెంట్ అనిపిస్తే మీరు చక్కగా పని మీరు కార్లోనే కానిచ్చుకోవచ్చు. అండ్ తర్వాత ఎక్కడైనా మీరు ఫ్లష్ అవుట్ చేయాలనుకుంటే రోడ్డు మీద చేయకండి, బయటికి వెళ్ళి ఎక్కడైనా మీరు ఫ్లష్ అవుట్ చేయాలనుకుంటే ఇట్లా ఫ్లష్ అవుట్ అయితే చేసేయచ్చు. సో ఇట్లా ఒక పేటెంట్ అయితే వీళ్ళు ఫైల్ చేశారు. చూడాలి మరి వీళ్ళు ఎప్పుడు తీసుకొని వస్తారో ఈ కార్లో టాయిలెట్. అంతా బాగానే ఉంది కానీ విజాట్ ఇప్పుడు కూర్చున్నప్పుడు స్మెల్ వస్తుంది, మొత్తం కార్ క్లోజ్ ఉంటుంది, ఏసీ కూడా రన్ అవుతుంటుంది. ఇప్పుడు స్మెల్కి ఏమైనా చేస్తున్నారా వీళ్ళు? అంటే స్మెల్ రాకుండా కూడా దానికి సపరేట్ టెక్నాలజీ దాన్ని క్రియేట్ చేస్తున్నారు అన్న. దాంట్లో కూర్చున్నప్పుడు స్మెల్ కూర్చున్నా కానీ సెంట్ వాసన వస్తుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ పెరగబోతున్నాయి అని చెప్పేసి న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. ఒక 25 to 28 రూపీస్ పెట్రోల్ లీటర్ మీద, డీజిల్ లీటర్ మీద పెరుగుతుంది అని చెప్పేసి బాగా న్యూస్ వస్తుంది. దీని మీద మినిస్ట్రీ స్పందించింది, అదంతా ఫేక్ న్యూస్, నమ్మకండి, ఏమి పెరగట్లేదు, మరీ అంత ప్రైజెస్ అయితే పెరగవు పెట్రోల్ డీజిల్ మీద అని చెప్పేసి ఈ న్యూస్ని అయితే ఖండించింది. సో ఇట్లాంటివి మీరు నమ్మకండి. నెక్స్ట్ వచ్చేసి అహ్మదాబాద్ నుంచి. అహ్మదాబాద్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి AI డ్రివెన్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ అయితే తీసుకొచ్చింది. దీంట్లో వీళ్ళు రకరకాల AI డ్రివెన్ కెమెరాస్ ని, AI డ్రివెన్ సెన్సార్స్ అయితే యూజ్ చేశారు. దీనికి వీళ్ళు ఒక పేరు అయితే పెట్టారు, ATCS అని, అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ అని తీసుకొచ్చారు. ఇది ఎలా వర్క్ అవుతుందంటే లైక్ ఇప్పుడు అది ఏం చేస్తుంది అంటే అనలైజ్ చేస్తుంది ఎంతవరకు ట్రాఫిక్ నిలిచిపోయింది, ఎంతవరకు క్యూ ఉంది, పెద్ద క్యూ ఎంతవరకు ఉందో అని చూసుకొని దానికి తగ్గట్టుగా డ్యూరేషన్ అయితే సెట్ చేస్తుంది. లైక్ ఇక్కడ ఖచ్చితంగా ఇన్ని నిమిషాలు పెట్టాలి అని ఉంటది కదా, అలా పెట్టకుండా ట్రాఫిక్ ని అనలైజ్ చేసి దాని ప్రకారం టైం అయితే సెట్ చేస్తుంది అనమాట. ఇది చాలా కొత్తగా అనిపించింది. ప్రాక్టికల్ గా కూడా ఇది ఎలా వర్క్ అయితే చూడాలి. వీలైతే ఇప్పటి వరకు 10 మేజర్ జంక్షన్స్ లో ఇంప్లిమెంట్ చేసినట్టు చెప్తున్నారు. ఇదే ఇప్పటివరకు న్యూస్ అయితే. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం రేపు కలుద్దాం డస్టర్ వీడియో తోటి. అండ్ అప్పటివరకు సెలవు, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళే ముందు లైక్ కూడా చేయమను. లైక్ చేయండి, మన ఇన్స్టాగ్రామ్ మర్చిపోకండి.